వివాదాలకు కేరాఫ్ గా మారిన విశాఖ జిల్లాలోని హిందూజా పవర్ ప్లాంట్ మరో వివాదంలో ఇరుక్కుంది. తమను మోసం చేసేందుకు పవర్ ప్లాంట్ యాజమాన్యం ప్రయత్నిస్తోందని నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సభా హక్కుల కమిటీ ఆదేశాలు పాటించకుండా పవర్ ప్లాంట్ పనులు ప్రారంభిస్తే ఊరుకునేది లేదంటున్నారు. విస్తరణ పేరుతో మళ్లీ భూమి సేకరించడానికి రెడీ అయ్యారని ఆరోపిస్తున్నారు. కొందరు రాజకీయ నాయకుల సపోర్ట్ వల్లే ఇదంతా నడుస్తోందని మండిపడుతున్నారు బాధితులు. నష్టపరిహారం విషయంలో తమను ముంచేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపిస్తున్నారు. 1500 ఎకరాలు సేకరించి 300 ఎకరాలేనంటూ తప్పుడు లెక్కలు చూపడం సరికాదంటున్నారు. కమిటీ మీటింగులన్నీ బాధితులు లేకుండానే జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లోకాయుక్తలో పిటిషన్ వేసి న్యాయం కోరతామంటున్నారు. నోటిఫికేషన్ ఇవ్వాలని మేము కోరుతున్నాం. మరి ఎన్నోసార్లు మీటింగులు గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లి కలెక్టర్ ఆఫీసులో ఎన్నోసార్లు మీటింగులు పెట్టాం. గవర్నమెంట్ కానీ మాకు ఎటువంటి న్యాయం చేయలేదు. ఈరోజు పాలవాస గ్రామంలో హిందూజా పవర్ ప్లాంట్లో కట్టుకున్నటువంటి నిమిత్తం పాలక మండలిలో పర్మిషన్లు ఇచ్చేటప్పుడు తప్పుడు తడకలుగా చేస్తుంటారని భావన అందరికీ ఏర్పడది. దాన్ని విత్డ్రా చేయాలనే ఉద్దేశంతో అందరం కూడా వెళ్ళి ఇవాళ లోకాయుక్తలో ఈ కంపెనీ అనుమతుల ఇంట్ల మీద కూడా మా లోకాయుక్తలు కేసు చేయడానికి సిద్ధంగా ఉన్నాము. పవర్ ప్లాంట్ యాజమాన్యం ఎలాంటి ఎత్తులు వేసినా ఊరుకునేది లేదంటున్నారు బాధితులు. న్యాయం చేయకుంటే ఆందోళనకు దిగుతామని హెచ్చరిస్తున్నారు. నిబంధనలు పాటించాలని డిమాండ్ చేస్తున్నారు.